నాగార్జున సార్ హోస్టింగ్ కొంచెం ఇట్లా తమిళ్ బిగ్ బాస్ హోస్ట్లు, హిందీ బిగ్ బాస్ హోస్ట్లు, దాంతోపాటు కన్నడ బిగ్ బాస్ హోస్ట్లు వాళ్ళందరూ ఏదైతే కంటెస్టెంట్స్తో అంత జావియల్గా మాట్లాడే అవకాశమే ఉండదండి. ఖచ్చితంగా కంటెస్టెంట్స్ ఎప్పుడైనా మధ్యలో ఇంటరాక్ట్ చేస్తున్నా, ఆర్గ్యూ చేస్తున్నా కూడా బీభత్సంగా రిటర్న్ ఇచ్చేస్తారు. అట్లానే ఏంటి నువ్వేంట్రా నా ముందు మాట్లాడే అంతలాగా రిటర్న్ ఇస్తారు రిప్లై. సో ఇప్పుడు నాగార్జున సారు అది కొంచెం నేర్చుకున్నట్లున్నారు. సో నార్మల్గా మామూలుగా చాలా జోవియల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా తప్పు చేసినా కానీ వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు తప్పు చేసావు అని చెప్పనేసి సున్నితంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక నుంచి మొత్తం మారాయి అని చెప్పనేసి చూపిస్తున్నారు నాగార్జున సార్ అయితే. సో మన పృథ్వీ అండ్ ఆల్సో గౌతమ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు నాగార్జున సార్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. సో అలా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తుండేటప్పుడు అస్సలు తిరిగి రిప్లై మామూలుగా ఇవ్వలేదు. అసలు స్లిప్పర్ షాట్ అనే చెప్పాలి. అసలు నువ్వెందుకు మధ్యలో రిప్లై ఇస్తున్నావు, నేను మాట్లాడేటప్పుడు మూసుకొని వినాలి అని చెప్పనేసి షటప్ అని చెప్పన్నారు. సో ఇంత క్రూయల్గా, ఇంత డిఫెండింగ్, ఇంత అగ్రెసివ్గా ఎందుకు చెప్తున్నారని చెప్పానంటే, మిగతా బిగ్ బాస్లో మీరు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద టాప్ హీరోస్ ఉండేటప్పుడు, సో వాళ్ళు ఆ హోస్ట్గా ఉండేటప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తున్నా, వాళ్ళు ఏదైనా చెప్తున్నా మూసుకొని వినాలి, మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది రిప్లై అని చెప్పనేసి ధీటుగా అయితే సమాధానాలు అయితే ఇచ్చారు. సో మన పృథ్వీ అండ్ గౌతమ్ విషయంలో నాకైతే ఇద్దరిది తప్పు చేశారని అనిపిస్తుంది. మీరెవరు తప్పు చేశారో కామెంట్లు అయితే తెలపండి. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.